సిపిఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిపిఐ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్యాచారి అలాగే సూర్యాపేట ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి మృత్యువాత పడ్డారు. ఆయన పార్థివ దేహాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలోని గిరిప్రసాద్ భవనంలో కొద్దిసేపు ఉంచి ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ అయోధ్య మృతి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీకి తీరని లోటని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. ఆ ప్రాంతంలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి నాయకుడిగా ఎదిగాడు. బూర్గంపాడు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో పార్టీకి ఆటుపోట్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ పార్టీని నిలబెట్టడంలో తనదైనటువంటి శైలిలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి కావడు అయోధ్య గారు. ఈ మధ్యకాలంలో కొంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఆయన ఆ పార్టీని నిలబెట్టేదానికోసం ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కృషి చేసినటువంటి కామ్రేడు అయోధ్య గారు. మొన్న కూడా కొత్తగూడెం జిల్లా మహాసభ సందర్భంగా కూడా కలిసి 2 రోజులు అక్కడ నైట్ కూడా ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పార్టీని ముందుకు తీసుకోవాలని ఎప్పుడు తపన పడేటువంటి వాడు మన నుంచి దూరం అయ్యాడు. మనమందరం కూడా వారి ఏ ఆశయం కోసమైతే ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగా నిలబడి పనిచేశాడో ఆ